సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీ రమాసమేత సత్యనారాయణ స్వామి వారు ప్రాధాన్యంగా కలిగిన ఈ పవిత్రాలయం బ్రహ్మశ్రీ మారేపల్లి వెంకట శాస్త్రి గారి యొక్క తపః ఫలితంగా ఈనాడు ఆవిర్భావం అయ్యింది. అప్పటి నుంచి ఎంతోమంది మహాత్ములు ఇక్కడ అడుగుపెట్టి తమ ప్రవచనాలతో ఈ పాశ్చాత్య దేశాన్ని ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ మేరుపర్వతంగా మారుస్తున్నారు అన్నమాట. నేను కూడా వరుసగా 5 సంవత్సరాల కాలం నుంచి ఇంచుమించు ఇదే వైశాఖ మాసంలో వస్తూ పోతున్నాను. ఒక కిందటిసారి తప్పితే ప్రతి సంవత్సరము మే నెలలో ఏదో ఒక సప్తాహం చేసుకోవడం ఇక్కడ ఒక పరిపాటిగా మారింది. ఈ సంవత్సరం కూడా అలాగే సాప్తాహిక దీక్షతో, నిజానికి సప్తరాత్ర దీక్షతో, అహనం అంటే పగలు, పగటిపూట అంటాం కానీ కార్యక్రమం అంతా రాత్రే జరుగుతుంది. అందుకని 7 రాత్రులు నియమబద్ధంగా గర్గ సంహితలోనూ కొన్ని విశేషాలు చెప్పుకుందాం. ఈ గర్గాచార్యుడి మహిమ దాదాపుగా మహానుభావులైన ఋషులంతా ఆ కాలంలో బాగా ప్రశంసించారు. జ్యోతిశాస్త్రవేత్తలలో గర్గుడి కంటే గొప్పవాడు లేడు అని వశిష్ఠుడు అంతటి వాడు అన్నాడు. అంటే గర్గుడు ఎంత గొప్పవాడో ఆలోచించండి. భాగవతంలో కూడా దశమస్కందంలో నందుడు జ్యోతిశాస్త్రులకల్ల మేటవివి, తేజోమూర్తివి, ఆశాంత విఖ్యాత స్ఫూర్తివి, బ్రహ్మబోధనుడ వాకర్నింపు నా పలుకు, నిర్ణీతుండైన గురుండు మానవులకు విప్రోక్తముండు, నీ చాతుర్యంబున ఈ కుమారులకు సంస్కారము చేయంగదే అని గర్గుడిని పొగిడాడు. గర్గాచార్యుడు శ్రీకృష్ణుడికి పేరు పెట్టడం కోసం శ్రీకృష్ణుడికి 1 ఏడాది వయస్సు ఉండగా బృందావనానికి వచ్చాడు. అప్పటిగా బృందావనంలో లేరు, కేవలం వ్రజభూమిలో రేపల్లిలో ఉన్నారు. మొదట్లో నందుడు వాళ్ళు నివసించిన ప్రాంతానికి నందగ్రామము అని పేరు. ఆ నందగ్రామానికి మరో పేరు వ్రజభూమి. తర్వాత వాడు కొంతకాలానికి కృష్ణుడికి 3 ఏళ్ల వయస్సు వస్తూ ఉండగా బృందావనం చేరారు. ఈ వ్రజభూమిలో ఉండగా గర్గాచార్యుడు శ్రీకృష్ణుడికి బలరాముడికి పేరు పెట్టడానికి వాళ్ళ జాతకం ఎలా ఉందో చెప్పడానికి వచ్చాడు. అప్పుడు స్వయంగా నందుడు అంటాడు, నీకంటే జ్యోతిశాస్త్రవేత్తలలో గొప్పవాడు మరొకడు లేడు, మహా తేజస్శాలివి, ఏ ప్రాంతానికి వెళ్ళినా అంతా నిన్నే పొగుడుతున్నారు. తూర్పుకు వెళ్ళినా, పడమరకు వెళ్ళినా, ఉత్తరానికి వెళ్ళినా, దక్షిణానికి వెళ్ళినా, ఏ దిక్కుకు వెళ్ళినా ఆ రోజుల్లో గర్గాచార్యుడి పేరు మారుమోగిపోయేది. ఆయన పేరు ఎరగని వాడు లేరు, అంతటి మహాత్ముడివి, కాబట్టి మా పిల్లలకి పేరు పెట్టమన్నాడు. ఆయన చాలా సంతోషపడి వాళ్ళకి పేరు పెట్టడానికి రాలేదు, పేరు పెట్టి నేను ధరిద్దామని వచ్చానన్నాడు ఆయన. శ్రీకృష్ణుడికి నేను పేరు పెట్టడం ఏమిటి, ఆయనకి అనంతనామాలు ఉన్నాయి, అయినా నా అదృష్టం వల్ల వాళ్ళకి పురోహితుడి కనుక వాళ్ళకి పేరు పెడుతున్నాను అన్నాడు ఆయన. అంతటి గొప్పవాడు గర్భుడంటే. ఆ రోజుల్లో పౌరోహిత్యం చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడలేదు. కారణం ఏంటో తెలుసా? పౌరోహిత్యం తప్పని ఎక్కడా లేదు సుమా శాస్త్రం. ఎందువల్ల ప్రమాదం అంటే పౌరోహిత్యం ఒక వ్యక్తి పొద్దుటి నుంచి సాయంత్రం దాకా మహాపాపాలు చేసి మర్నాడు ఉదయమే వెళ్ళి సకల పాప పరిహారార్థం ఏకరూప్య దానమహం గరిషి అంటాడు. సరే మీరైతే $1 దానమహం గరిషి అంటున్నారు. అంటే వీడు మొత్తం చేసిన పాపం అంతా $1 ఇచ్చి వీడి కాళ్ళ దగ్గర వేసుకుంటున్నాడు, వాడి పాపాలను వీడు పుచ్చుకుంటాడు. ఇంత చేసి ఈ కాస్త ధనం కోసం ఆ పాపాలన్నీ మేమెందుకు పుచ్చుకోవడం అనే ఉద్దేశ్యంతో చాలా మంది పౌరోహిత్యం జోలికి వెళ్ళేవారు కాదు. అలాగని ఎవరు ఆ వృత్తి చేయకపోతే ఈ పాపాత్మల పాపాలు పెరిగిపోయి వీళ్ళు ఏమైపోతారు మరి. అందుకని శాస్త్రం ఏమంటుందంటే పౌరోహిత్యం వద్దు అంటల్లా, పౌరోహిత్య కార్యక్రమం చెయ్యండి, చేసిన వెంటనే గాయత్రి మంత్ర అనుష్ఠానం చేసి తద్వారా పాపానికి పరిహారం చేసుకోండి అని. ప్రతిదానికి ఒక పరిహారం ఉంటుంది. పరిహారం లేకుండా ఈ సృష్టిలో ఏదీ లేదు. పరిహారము లేని పనంటూ ఈ సృష్టిలో ఉంటే ఒక్కళ్ళం బతకలేమా. అజ్ఞానం వల్ల ఇది మాత్రం దోషకి దానికి ప్రాయశ్చిత్తం లేదని ఎవరైనా అంటే అది కూడా భ్రమ అంటుంది శాస్త్రం. ప్రతిదానికి ప్రాయశ్చిత్తం ఉన్నది. ఈ మహాపాపాలన్నీ పుచ్చుకుని మళ్ళీ అనుష్ఠానం చేసి వీటిని వదిలించుకోవడం అనేది తంటా మనకెందుకని
కొంతమంది ఋషులు ఏం చేశారు, హాయిగా మరేదైనా వృత్తి చేసుకుందాం, ఈ వృత్తి జోలికి మాత్రం వెళ్ళొద్దు అని తపస్సు చేసుకోవటమో, లేక వేదాధ్యయనం చేయటమో, లేక ఇతరులకి పాఠాలు చెప్పడమో ఇవన్నీ చేసేవారు. కానీ ఆ రోజుల్లో ఇద్దరు మహానుభావులు 2 వంశాలకి పౌరోహిత్యం చేయడానికి సిద్ధపడ్డారు. ఒక ఆయన వశిష్ఠుడు, సూర్యవంశానికి శాశ్వతంగా ఆయన కులగురువుగా ఉండి పురోహితుడిగా కూడా ఉన్నాడు. ఎప్పటి వరకు లవకుశులు పుట్టేంత వరకే. లవకుశులకి పట్టాభిషేకం అయ్యాక ఇక ఆయన ప్రపంచంతో సంబంధం లేకుండా తన మోక్షం తను చూసుకున్నాడు. ఇక రెండో ఆయన గర్గాచార్యుడు. ఈయన చంద్రవంశానికి పురోహితుడిగా ఉన్నాడు. చంద్రవంశంలో శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టబోతున్నాడు. ద్వాపర యుగంలో కృష్ణుడికి జాతకర్మలు చేసి కృష్ణుడి చేత యజ్ఞం చేయించి కృష్ణుడికి పేరు పెట్టి తరించి ఇక నాకు పునర్జన్మ లేకుండా చేసుకుందామనే ఉద్దేశంతో ఆయన కూడా ద్వాపర యుగం దాకా పౌరోహిత్యం చేశాడు. ఈ ఇద్దరు మాత్రమే ఎక్కువ కాలం పౌరోహిత్యం చేసినవాడు. ఎక్కడో కొత్త యుగం నుంచి మొదలుపెట్టి ద్వాపర యుగం దాకా పురోహితుడిగా ఉన్నాడండి గర్భుడంటే. కారణం కేవలం శ్రీకృష్ణుడికి పేరు పెట్టడం కోసమే, ఆయన దర్శనం చేసుకోవడం కోసమే. అటువంటి మహానుభావుడు గర్గాచార్యుడికి 16 శుభలక్షణాలు ఉన్నాయి అని గర్గ సంహిత చెబుతుంది. అందులో మొట్టమొదటిది ఏమిటో తెలుసా? అన్నిటికంటే ఉత్తమమైనది వినయం. ఆ ఒక్క లక్షణం ఉంటే ఇంక ఏ లక్షణాలు లేకపోయినా పర్వాలేదట. ఎన్ని శుభలక్షణములున్నా వినయము లేకపోతే వాడు రాణించడు. అందుకే విద్యా దదాతి వినయం వినయాద్యాంతి పాత్రత. పాత్రత పొందాలంటే, పాత్రత అంటే గౌరవం. ఎక్కడికి వెళ్ళా వీడు వస్తున్నాడు రా బాబు అనిపించాలి మనకి. మనం వస్తూ ఉంటే ఈ దుర్మార్గుడు వచ్చాడా, ఎప్పుడు పారిపోదామా అని ఇతరులు కనిపించింది అంటే ఇక పాత్రత లేనట్టు అన్నమాట. సాధారణంగా మన ఇంటికి ఫలానా వ్యక్తి రావాలని మనం కోరుకుంటున్నామంటే వాడిలో యోగ్యత ఉన్నది. అమ్మాయ ఈ వ్యక్తి వస్తాడండి, హాయిగా మనతో మాట్లాడతాడు, ఏం పెట్టినా తింటాడు, ఎక్కువ మాట్లాడు, అలాగే మాట్లాడకుండా బిగుసుకుపోను ఉండడు అని అందరూ ఆనందించాలి. ఈ కుర్రాడు వస్తున్నాడు, లేక ఈ అమ్మాయి వస్తున్నది, ఇక ఇల్లు ఎప్పుడు తాళం పెట్టి పారిపోదామా అని మనకు అనిపించిందంటే వాడు అపాత్రుడు. అందువల్ల విద్య ఎప్పుడు కూడా వినయం ఇస్తుంది. వినయం వల్ల గౌరవము వస్తుంది. ఆ గౌరవం పొందడం చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది. ఇప్పటికి కూడా నేను కూడా పీఠంలోకి ఎవరినో కొంతమంది భక్తులు వస్తున్నారంటే అడిగిపోయి ఈ పూట అసలు గుళ్ళోకి వెళ్ళకుండా తలుపేసి కూర్చుందామా అనుకుంటూ ఉంటారు. ఆ పీఠానికి రోజు కొన్ని 100 మంది భక్తులు వస్తుంటారు కదా. అంటే ఒక్కొక్క భక్తుడు గురువు గారిని కూడా భయపెట్టగలుగుతున్నాడు అతని యొక్క మహాప్రవర్తనతో. ఆ స్థాయిలో కాకుండా ఒక్కొక్కడు వెళితే అమ్మయ్య ఈతడు వస్తున్నాడు, ఈ వాతావరణం అంతా కలుషితం లేకుండా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది అనిపించాలంటే మనలో మొట్టమొదటి లక్షణం ఉండాలి, వినయం ఉండాలి. గర్గాచార్యుడు 6 అంగములతో కూడిన వేదములు చదివాడు. వేదాలు చదవడం ఒక ఎత్తు, దానికి అర్థం తెలియడం ఒక ఎత్తు. ఇప్పటికి కూడా చాలా మంది వేద పండితులకి తాము చదువుతున్న ప్రతి శబ్దానికి అర్థం తెలియదు. అది తెలిస్తే చాలా సులభంగా చెప్పగలుగుతారు. కానీ ఆ రోజుల్లో వేదము వేదార్థము ఎరిగినవాడు. ఉదాహరణకి వితతము అని ఒక శబ్దం ఉన్నది సంస్కృతంలో. ఇది నిజంగా వేద శబ్దం. రోజు లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః అంటున్నాం కదా. ఈ వితతము అనే శబ్దానికి అసలైన ఒక గొప్ప అర్థం ఉన్నది. అందులో ఏమిటో తెలుసా? వితతము అంటే మొదటి అర్థం చారిత్రము, అంటే మనలో క్యారెక్టర్ శీలం బాగుండాలి. రెండవది ఇంకోటి తెలుసు, ఎంత క్రోధం వచ్చినా నోటిలోంచి పరుష శబ్దం పలకనటువంటి దివ్యశక్తికి వితతం అని పేరు. ఇవాళ కొంచెం కోపం వచ్చిందంటే తోసుంటా అంటే ఇంకో 4 సార్లు తోసుంటా అని వీళ్ళు అంటారు. కానీ అలా అనకుండా అవతల వాడు ఎంత తిట్టినా చిరునవ్వు నవ్వుతూ భరించగలిగితే అటువంటి మహా పవిత్ర శక్తికి వితతము అని పేరు అన్నమాట. లీల అని ఒక అర్థం. లీల వితతము కూడా పర్యాయ పదాలుగా కూడా వాడవచ్చు. మరొక గొప్ప అర్థం ఏంటంటే శాంతముతో కూడిన సృష్టి స్థితి లయములు. పిల్లల్ని కరడం, పిల్లల్ని చాలా ఓపికగా పెంచడం, ఈ పెంచిన పిల్లలకి స్వేచ్ఛనివ్వడం, దీనికి కూడా వితతం అని పేరు. ఇలా వితతం అనే ఒక శబ్దమునకు దాదాపు కొన్ని వేల భాష్య పదాలని మహానుభావుడైన బృహస్పతి తన యొక్క స్మృతిలో చెప్పాడు. కానీ సహజంగా లోకంలో ఎక్కువగా వితతం అనేది ఒక్కదానికి సృష్టి స్థితి లయములు చేస్తున్నాడు అన్నదానికి ఎక్కువ వాడుతున్నాం. ఈ వేద శబ్దం దాని పర్యాయ పదాలు, దానిలో ఉన్న అంతరార్థాలు తెలిస్తే బ్రహ్మానందం కలిగిస్తాయి. ఇటువంటి వేదార్థములను సంపూర్ణంగా లోకంలో వ్యాపింపజేసిన మహాత్ముడు గర్గాచార్యుడు. వీటిలో అంగాలు కూడా ఉన్నాయి కదా.
ఈ అంగాలకి శిక్ష, వ్యాకరణం, జ్యోతిషం, కల్పం, నిరుక్తం, ఛందస్సు అని 6 ఉన్నాయి. ఈ 6ంటిని కలలో అయినా సరే చెప్పగలటాయి. మనిషి నిద్రపోతున్నప్పుడు అప్పుడప్పుడు కళలు వస్తూ ఉంటాయి. సహజంగా నిద్రలో లేపితే విసుగుస్తుంది ఎవరికైనా సరే. మంచి గాఢంగా నిద్రపోతున్నవాడు తట్టి లేకపోతే తెచ్చి అని తిట్టుకుంటాడు. కానీ స్వప్న అవస్థలో ఉన్నప్పుడు కూడా గర్గాచార్యుడిని ఎవరైనా లేపి ఏమంటే ఫలానా జ్యోతిశాస్త్రం గురించి మాకు అనుమానం ఉంది అంటే టక్కని చెప్పేసి వాడి నిద్రపోతాడు. అంతటి గొప్పవాడు అన్నమాట. అటువంటి మహాత్ముడు, ఆ లక్షణం ఉన్నవాడు మాత్రమే వినయము కలిగిన వాడు అని పిలువబడతాడు. ఎంత వినయం ఉన్నదో మళ్ళీ అవసరమైతే అంత క్రోధము తెచ్చుకోగలడట. దానికి ఆవేశము అని పేరు. ఎప్పుడు వినయంగా ఉంటే ప్రమాదం ఉంటుంది. పావు కాటేయడానికి మీదకి వస్తుంటే పావు గారు నేను వినయంగా ఉంటాను, ప్లీజ్ కాటేసి వెళ్ళిపోండి అనకూడదట. అప్పుడు మాత్రం మన కర్ర కూర్చుని అవసరమైతే బుర్ర బద్దలు కొట్టడానికి సిద్ధపడాలి. మహావశ్యక స్థితిలో మనం కోపం తెచ్చుకోకపోతే కూడా మళ్ళీ పతనానికి వెళతాం. అందుకే రాముడి గురించి ఏం చెప్పారు? రాముడికి కోపము రాదు, కానీ అప్పుడప్పుడు దుష్ట శిక్షణ కోసం క్రోధాన్ని ఆవేశింపజేసుకుంటాడు, తెచ్చుకుంటాడు. అలా ఎప్పుడో కానీ కోపం రాని వాడికి కోపం వస్తే అందరూ భయపడతారు. రోజు పొద్దు నుంచి సాయంకాలం దాకా పిల్లల్ని తెగ తిట్టేసే తల్లి మీద ఎవరికైనా గౌరవం ఉంటుందా? పెళ్ళాన్ని, ఇంట్లో వాళ్ళని చెడవడ తిట్టేసే తండ్రి మీద ఎవరికైనా గౌరవం ఉంటుందా? తాను కొడతాను, కొడుకొట్టి పెట్టేస్తాను అన్నాడు అనుకోండి. ఇలా రోజు తిట్టేవాడి మీద క్రమంగా ఎవరికీ ఉండదు. మా నాన్నకి పెంచండి అన్నవాళ్ళని చూసాం మనం. కొంతమంది తల్లిదండ్రుల్ని మా నాన్నకి పెంచండి ఎప్పుడు అరుస్తూనే ఉంటాడు, పట్టించుకోకండి అని. చాలా కాలం క్రితం నేను ఒక టీటీడీ కళ్యాణ మండపం మేనేజర్ గారి ఇంటికి ఆహ్వానిస్తే వెళ్ళాను. ఆయన కాసేపు మాట్లాడుతుంటే పక్కన భార్య, మా ఆయన మెంటలంటే ఆయనే పట్టించుకోకండి. ఆయన పాపం పావు గంట మాట్లాడితే ఈవిడ హఠాత్తుగా మా ఆయనకి ఏం లేదండి, బుర్ర పనిచేయదు, మెంటలంటే పట్టించుకోకండి అంతే. ఆయన ఎంత విసిగించాడో ఆలోచించండి. ఆయన రోజు అలాగే తిడుతూనే ఉండేవాడు అనమాట. పాలు ఎక్కువ తాగితే తిట్టేవాడు, తక్కువ తాగితే తిట్టేవాడు, మంచం మీద పడుకుంటే తిట్టేవాడు, కూర్చుంటే తిట్టేవాడు. ఇలా తిట్టేవాడికి విలువ ఉండదు. అందుకే అస్సలు మనకి సాధ్యమైనంత వరకు కోపమే రాకూడదు. వస్తే మాత్రం దేవతలు కూడా భయపడాలి. కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఎవడికి కోపం వస్తే దేవతలు కూడా భయపడతారు అతడే రాముడు అని రామాయణంలో బాలకాండలో చెప్పారు. దేవతలకి కూడా భయము కలిగించేంత కోపం రావాలి. అది ఎప్పుడు వస్తుంది? తరచుగా కోపం రాకుండా ఉంటే. ఎప్పుడో ఒక్కసారి మాత్రమే కోపం తెచ్చుకునేవాడు గర్గాచార్యుడు అంటే. మూడవది నిత్యం అధ్యయనం చేయాలట. మనకి ఎంత విద్య వచ్చినా సాధన లేకపోతే అది మరుగున పడిపోతుంది. ఇప్పుడు వచ్చిన ఛందస్సు రోజు పద్యం రాయబట్టి నిలబడుతుంది. కానీ చాలా మంది ఏం చేస్తారు, పద్యం రాయడం మొదలు పెట్టి కొద్ది రోజులు మళ్ళీ వేరే మార్గంలోకి వెళ్ళి ఓ ఏడాది తర్వాత మళ్ళీ రాద్దామంటే అసలు ఏది ఆట వెళ్ళదో ఏది తేట ఏదో తెలియదు. కాబట్టి నిత్యము అధ్యయనము చేయవలసిందే. ఇప్పటికీ కూడా రోజు నేను చదువుతూనే ఉంటాను, కంఠస్థం వచ్చినప్పటికీ కూడా. వేదములోని గొప్పతనం అదే. ఒక్కసారి వీళ్ళు విద్య తెచ్చుకున్నాక ఏం చేస్తున్నారు, రోజు ఆ రాజాధిరాజాన్ని చదువుతున్నారు కాబట్టి ఇక నిద్రలో అయినా అలా లేపితే చక్కగా మన పురోహితులు కానీ అర్చకులు కానీ మంత్రపుష్పం చెప్పగలుగుతున్నారు కదా. అంటే నిత్య అధ్యయనం చెయ్యాలి. ఇంకా మూడవది ఆయన గొప్ప లక్షణం దానం. గర్గాచార్యుడు ప్రాణములు కూడా ఇవ్వడానికి సిద్ధపడేంత ఉత్తమోత్తముడట. దానం చేయటం అంటే చాలా కష్టం. అన్నిటికంటే పుచ్చుకోవడం తేలిక, ఇవ్వడం కష్టం అని శాస్త్రం చెబుతున్నది. చాలా కాలం క్రితం ఒక ఆయన నన్ను అడిగారు, గురువు గారు ఇలా పైకి నామం పెడితే పుణ్యం వస్తుందా, ఇలా అడ్డంగా నామం పెడితే పుణ్యం వస్తుందా అని అడిగాడు ఆయన. అప్పుడు నేను పద్య రూపంలో చెప్పాను. ఆ పద్యం కొంచెం యాక్షన్ చేసి చూపిస్తే కానీ అర్థం కాదన్నమాట. ఇటు పెట్టిన ఇటు పెట్టక ముక్తి కలుగదు ఎవ్వరికేని పద్యం. ఇప్పుడు దీనికి ఏమర్థం అవుతుంది? అదే అప్పుడు దాన్ని చూపించాను అనుకోండి, ఇటు పెట్టిన ఇటు పెట్టక ముక్తి కలుగదు ఎవ్వరికేని. దానం చేస్తే కానీ చెప్తే ఎంతటి వాడు ధరించడు. అందుకే మహాత్ములు కోరిక లేకుండా యథాశక్తి దానం చేసేవారట. దానం ఇచ్చేటప్పుడు ఆయనకు ఒక్కొక్కప్పుడు సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు, ఈ శరీరం ఇవాళ కాకపోతే రేపైనా పోతుంది, కానీ ఉన్నది మాత్రం ఇతరులకు ఇవ్వడానికి అని భావించే మహానుభావుడు గర్గాచార్యుడు అంటే. ఈ 4 లక్షణాలకి తోడుగా ఆయనకి ప్రతి ప్రాణిని ప్రేమించే అవ్యాజ కరుణ ఉన్నది 5వ లక్షణం. అవ్యాజ కరుణ అంటే ఏ వంక లేకుండా ఇతరులను ప్రేమించడం. సాధారణంగా ఇతరులను మనం ప్రేమించామంటే వాడి ద్వారా ఏదో ఒక స్వార్థాన్ని ఆశించి మాత్రమే ప్రేమిస్తాం.
ఏ స్వార్థము లేకుండా ఉట్టిని ఎందుకు ప్రేమిస్తాం? అలా ప్రేమించే పడవైతే రోడ్డు మీద ఎంతో మంది బిచ్చగాళ్ళు ఉన్నారు, వాడు అందరినీ ప్రేమిస్తున్నారా? అందరినీ ఇంటికి రమ్మంటున్నావా? ఈ వ్యక్తి వల్ల మనకి ఏదో ఒక ప్రయోజనం ఉంటేనే అప్పుడు ఆ వ్యక్తిని మనం ఇంటికి పిలిచి గౌరవించి ఆదరిస్తాం. ప్రయోజనం అనుద్దిశ్య నా మందోపి ప్రవర్తతే. ఏదో ఒక ప్రయోజనము ఆశించకుండా మూర్ఖుడు కూడా ఏ పని చేయడు. ఇక మేధావులు అసలు చేయరు. కానీ ఇతరుల వల్ల ఏ ప్రయోజనము ఆశించకుండా వాళ్ళని ప్రేమించే లక్షణం గర్గాచార్యుడి దగ్గర ఉన్నది. అందుకే ఆయనకి అవ్యాజ కరుణ కలిగిన వాడు అని పేరు. చాలా గొప్ప లక్షణం ఇది. ఆ వ్యక్తి వల్ల నాకేం ప్రయోజనం అక్కర్లా, అయినా అతడు సాటి ప్రాణి, వీడిని ప్రేమిద్దాం అనుకునేవాడు. గర్గుడి చరిత్రలో ఒకటి ఉన్నది. ఓసారి మొదట్లో ఆయన మహాతపస్సు చేస్తున్నప్పుడు రోజు ఒక పాము వచ్చి ఆయన కాలి మీద కాటు వేసి వెళ్ళిపోయేది. ఈ తపస్సు వల్ల ఆయన కాటు వేసిన పాము ఎంత విషం కక్కినా ఆ విషం ఆయన శరీరంలోకి ఎక్కేది కాదు. యోగ సాధన వల్ల విషాన్ని కూడా జీర్ణం చేసుకోవచ్చు. తెలిసిన భీముడు విషంతో కూడిన అన్నం కన్నా ఆయనకి అది జీర్ణం అయ్యింది. జీర్ణశక్తి అంత గొప్పది ఆయనకి. యోగాభ్యాసం చేసేవాడికి, ప్రాణాయామం నిత్యం చేసేవాడిని పాము కాటు వేసినా ఆ పాము విషం శరీరంలోకి ఎక్కదు. శరీరములోకి పాము విషము ఎక్కినా ఏమాత్రం చెలించకుండా, ఆరోగ్యం పాడు చేసుకోకుండా, చావకుండా ఉన్న మహాత్ముడు గర్గుడు. సంవత్సర కాలం పాముల రోజు కాటు వేసేది. కానీ గర్గుడికి తెలియలేదు. ఆయన కళ్ళు మూసుకు ధ్యానంలో ఉన్నాడు. ఒక సంవత్సరం తర్వాత ఒక రోజున ఈ నాగేంద్రుడి భార్యలు 11 మంది ఈ మహాత్ముడి దగ్గరకు వచ్చి ఆయన మీద పువ్వులు వేసి చాలాసేపు పూజించి అతి కష్టం మీద ఆయన్ని సమాధిలోంచి బయటికి తీసుకొచ్చారు. పూర్వం తపస్సులకు పెడితే పక్కవాడు ప్రార్థించినా, కొట్టినా, కుదిపినా లేచేవారు కాదు. ప్రాణం పోయినా సమాధిలోంచి బయటకు వచ్చేవారు కాదు. ఇప్పుడంటే కలియుగం కాబట్టి ఓ పక్కన ఓం శ్రీరామ, కాసేపట్లో వంకాయ కూర, టెంకాయ పచ్చడి, దీని మీద దృష్టి ఉంటుంది. ఇది సమాధి కాదు, అది అసలైన సమాధి. అంటే ఆ పవిత్రమైన సమాధి స్థితిలో ఉన్న ఆయన ఇన్నిసార్లు సంవత్సరం నుంచి పాము రోజు అదే కాలి మీద కాటు వేసినా మెలుకోలేదు. ఇప్పుడు ఈ నాగేంద్రుడి భార్యలు 11 మంది ప్రార్థించిన మెలుకురాలేదు. చివరికి వాళ్ళు ఏమైతే అవుతుందని ఆయన పట్టుకుని కుదిపి లేపారు. అప్పుడు సహజంగా కోపం రావాలిగా. అదే విశ్వామిత్రుడికి గర్గాచార్యుడికి తేడా తెలిసిన. గర్గాచార్యుడు వాళ్ళు పట్టి కుదిపితే కూడా ప్రశాంతంగా కళ్ళు విప్పి ఏం తల్లులారా ఎందుకు వచ్చారు అని అడిగాడు. ఇక్కడ గర్గ సంహితలో సౌనకుడు అంటాడు ఒక మాట, ఏమన్నా తెలిసిన, రంభ నాట్యం చేయడానికి వస్తే సెలవైపు అని చెప్పించాడు విశ్వామిత్రుడు. నన్ను ఇదివరకు మేనక పాడు చేసింది, ఇప్పుడు మళ్ళీ వచ్చి నా తపస్సు పాడు చేస్తావా? నేను హాయిగా సమాధి స్థితిలో ఉండి భగవద్ధ్యానం చేసుకుంటూ ఉంటే నా తపస్సు పాడు చేయడానికి, ఇంద్రియ నిగ్రహాన్ని తొలగించడానికి ఓ రంభ నువ్వు వచ్చి నాట్యం చేసావా? నువ్వు బండరాయి వైపు అని చెప్పించాడు. కానీ గర్గాచార్యుడు వాళ్ళు చెయ్యి పట్టుకుని కుదిపితే శరీరం అంతా ఒక్కసారి అటు ఇటు ఊపేస్తే కూడా కళ్ళు విప్పి తల్లులారా ఎందుకు వచ్చారు అన్నట్టు. ఎంత సహనం అంటే అది. అప్పుడు వాళ్ళు అన్నారు, ఓ మహాత్మా, 1 సంవత్సర కాలం నుంచి మా భర్త అనవసరంగా తనకి విషం ఉందనే ఉద్దేశంతో ఆ విషం ఎంత గొప్పదో పరీక్షించుకుందామని నీ కాలు మీద కాటు వేశాడు. ఎంతో పూర్వం మా భర్త చాలా మందిని చంపాడు. ఎంతో మంది ఋషులు ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే వాళ్ళని కాటు వేసి చంపాడు. ఈసారి నీ మీద కూడా తన విష ప్రయోగం చేశాడు. అదేమిటో సంవత్సరం నుంచి నిన్ను కాటు వేసినా నీకేమవ్వలేదు అనగానే మరి మీరు ఎందుకు వచ్చారు అన్నది. అందుకే వచ్చాం, అసలు రహస్యం చెబుతున్నాం. 1 ఏడాది నుంచి నిన్ను రోజు కాటేయటం వల్ల మా ఆయనకి విష ప్రయోగం జరిగింది, పావుకి విషం ఎక్కింది. విషం చెప్పక మా ఆయన చచ్చిపోతున్నాడు, రక్షించమని నిన్ను కోరడానికి వచ్చాము అన్నారు వాళ్ళు. ఆయన తెల్లబోయి పావు కాటేస్తే పావుకి విషం ఎక్కడేమిటి, నేను ఎక్కడా చూడలేదు అన్నాడు ఆయన. ఆయనకి ఎక్కింది పాము విషం కాదండి, పాపపు విషం ఎక్కిందండి. పరమ పుణ్యాత్ములు ఈ తపస్సు చేసుకుంటున్న మిమ్మల్ని కాటు వేయటం వల్ల మా ఆయనకి ప్రాణాపాయ స్థితి వచ్చింది. ఆ ప్రాణాపాయ స్థితి ఎలా ఉందంటే విషం తిన్నవాడు ఎలా చచ్చిపోతాడో అలా వెలికి తిరిగి చచ్చిపోతున్నట్ట ఆ పాము. మీరు మా ఆయన్ని రక్షించకపోతే మేము విధవలం అయిపోతామని ఏడ్చారు. అప్పుడు ఆయన చిరునవ్వులవి తన పాదాల కింద నుంచి ఇంత దుమ్మిచ్చి, ఈ దుమ్ము మీ భర్త శిరస్సు మీద వెయ్యండి, ఆయనకి ఆ విష ప్రయోగం వల్ల వచ్చినటువంటి బాధ పోతుంది అన్నాడు. వెంటనే వాళ్ళు ఆ పాత రజస్సు తీసుకెళ్ళి ఆ పాము నెత్తి మీద దిగానే పాము హాయిగా ఉండేది. మళ్ళీ ఆశ్చర్యపోయి ఆ పాము ఆయన పాదాల మీద పడి
మీ పాదాల కింద ఉన్న ఎంత దుమ్ము మా నెత్తి మీద పడి పట్టడంతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాను, దీనికి మూల కారణం ఏమిటి అడిగితే ఆయన నువ్వు కాటు వేసినా నేను ఎప్పుడు శత్రువుగా భావించకపోవటమే అన్నాడు ఆయన. అవ్యాజ కరుణ అంటే చాలా గొప్ప విషయం అది. శత్రువుని కూడా ప్రేమించగలడు ఆయన. ఎంత దుర్మార్గుడైనా ప్రేమించేవాడికి గొప్ప శక్తి వస్తుంది. ఆ శక్తి ఎటువంటిదో తెలిసినా చచ్చేవాడిని కూడా బ్రతికించగలిగే శక్తి అని శాస్త్రం చెబుతుంది. మనకి మహానుభావులు కాళికా పురాణంలో వేదవ్యాసులో ఒక శ్లోకం చెప్పారు. రోజు నిన్ను చంపడానికి సిద్ధపడేవాడిని చూచి కూడా నువ్వు చిరునవ్వు నవ్వితే కొంతకాలానికి నీవు చచ్చిన వాడిని కూడా బ్రతికించగలిగే అమృత స్థితిని పొందుతావు అని. అది కొంచెం కష్టమే. మన రోజు తిట్టేవాడిని మనం ఎలా పొగడగలుగుతాం, చంపడానికి మీదకి వచ్చేవాడిని ఎలా ఆదరించగలుగుతాం? అయినా అలా సాధించడమే సాధన. ఆ సాధకులలో అగ్రగణ్యుడు మహానుభావుడు గర్గాచార్యుడు అంటే. ఆ తర్వాత ఆయన దగ్గర మరో గొప్ప విషయం ఏంటంటే జ్యోతిష్ శాస్త్రానికి శాఖలు విభజించిన వాడు ఆయన. జ్యోతిష్ శాస్త్రాన్ని అంత పూర్వం ఒకటే శాస్త్రంగా పరిగణించేవారు. దాంట్లో స్వప్నాధ్యాయము, శకున ప్రకరణము, ముహూర్త భాగము ఇవన్నిటిని విడదీసి తిథి వార నక్షత్ర యోగకరణములని 5 పేర్లు పెట్టి వీటి ద్వారా పంచాంగాన్ని మొట్టమొదటి మనకు అందించిన మహానుభావుడు. పంచాంగకర్తల్లో ఆద్యుడు గర్గాచార్యుడి. పంచాంగం అంటే ఏమిటి? అంగము అంటే భాగము. పంచ అంగము 5 భాగాలు ఉన్నాయి, 5 పార్ట్స్ ఉన్నాయి. ఏమిటి 5 భాగాలు అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. ఈ 5ంటిని కలిపి పంచ అంగములు. వీటితో కూడినది కనుక జ్యోతిశాస్త్రానికి పంచాంగము అని పేరు అన్నమాట. వీటిని మొట్టమొదటి విభజించిన వాడు మహానుభావుడు ఆయన. అందుకే ఆయనకి 6వ శుభలక్షణం పంచాంగకర్త అని ఒక గొప్ప బిరుదిచ్చారు. అలాంటి మహానుభావుడు గర్గాచార్యుడు ఒకప్పుడు ఎలా పుట్టాడు? పూర్వం బ్రహ్మదేవుడు తెల్ల తామర పువ్వులో పుట్టి ఆ తర్వాత సృష్టి ఎలా చేద్దామా అని ఒక్కసారి ఆలోచనలో పడ్డాడు. సృష్టి చేయడం అంత తేలిక కాదు కదా. ఒకనొకప్పుడు చరాచర జగత్తంతా ప్రపంచ ప్రళయంలో కలిసిపోయినప్పుడు మళ్ళీ దీనిని పునఃసృష్టి చేయాలి అంటే దానికి గొప్ప శక్తి కావాలి. అందుకని ఆయన కళ్ళు మూసుకొని ధ్యానంలో వెళ్ళాడు. హఠాత్తుగా ఆయన కన్ను విప్పాడు. ఆయన ఎడమ కన్ను చంద్రుడు. భగవంతుడికి ఎప్పుడు కూడా కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు. శివుడికైనా, విష్ణువుకైనా, బ్రహ్మకైనా, అమ్మవారికైనా. ఈ ఎడమ కంటిలో నుంచి తెల్లని స్వచ్ఛమైన ఒక పిండి వెన్నెల బయటకు వచ్చింది. చూస్తూ ఉండగా ఆ పిండి వెన్నెల ఒక ఆకారాన్ని సంతరించుకుంది. అది ఆ ఆకారానికి గర్గహ అని పేరు పెట్టాడు. స్వచ్ఛమైన చంద్రుడి యొక్క వెన్నెల నుంచి పుట్టినవాడు. గ అనే ఒక అక్షరానికి కదలుట అని, గమ్ములు గతవు అనే ఒక ధాతు ఉన్నది. గ అనేదాన్ని గతికి వాడతాం. అందుకే సానుగహ అంటే సానువునందు చెరించువాడు, ధర్మగహ ధర్మమునందు చెరించువాడు. ఈ గర్భుడు కూడా అత్యంత పవిత్రమైన వెన్నెల నుంచి చెరించి బయటకు వచ్చినవాడు కనుక గర్భుడు అని పేరు పెట్టారు. జ్యోతిశాస్త్రంలో చంద్రుడిదే ప్రాధాన్యం. ఇప్పటికి కూడా ఎక్కువ మంది చాంద్రమానం వాడుతున్నారు. మనందరికీ కూడా, తెలుగు వాళ్ళందరికీ చాంద్రమానమే. చంద్రుడిని బట్టి, చంద్రుడి యొక్క అయనాన్ని బట్టి, చంద్రుడి యొక్క గతుల్ని బట్టి ఎక్కువగా జ్యోతిశాస్త్రాన్ని రాస్తారు. తమిళులు సూర్యుడిని కూడా పట్టుకుని సౌరమానం రాశారు. సౌరమానం రాసిన వీడి చంద్రుడు దానికి పక్కన ఉండవలసింది. అందుకని చంద్రుడి యొక్క వెన్నెల నుంచి పుట్టాడు కనుక, ఎడమ కన్ను చంద్రుడు ఆ వెన్నెల నుంచి పుట్టాడు కనుక గర్గాచార్యుడికి ఎక్కువగా జ్యోతిశాస్త్రం మీద పట్టొచ్చింది. ఆ వంశస్థులందరూ గార్గేయ గోత్రం అంటే అదనమాట. సహజంగా గోత్రానికి పక్కన సా చేరుస్తారే, సా చేర్చకండి. సా అనేది సంకల్పంలోనే వాడాలి. సా అంటే కూడినది అని అర్థం. ఇంగ్లీష్లో విత్ అంటున్నామే, అలాగే సంస్కృతంలో సా అంటే కూడినది. అందుకే మీ గోత్రం ఏమిటని అడిగితే శ్రీవత్స గోత్రం తప్ప శ్రీవత్స గోత్రం అనకూడదు, గార్గేయస గోత్రం అనకూడదు. సంకల్పంలో గార్గేయస గోత్రోద్భవస్య అంటే గార్గేయ గోత్రము నుండి పుట్టినవాడుతో కూడినవాడు అనే అర్థానికి వాడతాం. విడిగా చెప్పేటప్పుడు మాత్రం వృత్తి కౌండిన్య గోత్రం, కౌశిక గోత్రం, గార్గేయ గోత్రం, ఆత్రేయ గోత్రం చెప్పండి. ఈ గర్గాచార్యుడి పరంపరే గార్గేయ గోత్రం. ఆయన 1000 సంవత్సరాల కాలం పుష్కర తీర్థంలో తపస్సు చేశాడు. పుష్కర తీర్థం అంటే ఇప్పుడు రాజస్థాన్లో అజ్మీర్ ఉంది కదా, అక్కడ తపస్సు చేశాడు. ఆ తపశక్తి వల్లే మళ్ళీ బ్రహ్మదేవుడు ఆయనకు ప్రత్యక్షమై నా ఎడమ కన్ను నుంచి పుట్టావు, 1000 సంవత్సరాలు నా కోసం మహాతపస్సు చేసావు, కాబట్టి భవిష్యత్తులో నీకు గొప్ప కీర్తి లభించుగాక. సాక్షాత్తు మా తండ్రి శ్రీకృష్ణ పరమాత్ముడికి పేరు పెట్టే మహాయోగం నీకు ఇస్తున్నాను అన్నాడు.
అప్పటి నుంచి గర్గాచార్యుడు ఎప్పుడు శ్రీకృష్ణుడు పుడతాడా అని భావించి యయాతి మహారాజు గారి కాలం నుంచి పురోహితుడిగా ఉన్నాడు. పూర్వం చంద్రుడికి ఇలా అని ఒక భార్య ఉండేది. ఇక్కడ నుంచి గర్గాచార్యుడి యొక్క దివ్య చరిత్ర మొదలవుతుంది అనమాట.